రేపే మాఘ పౌర్ణమి. మహామాఘి. ఇది సామాన్యమైనటువంటి పౌర్ణమి కాదండి. చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి. మనకి మొత్తం 12 పౌర్ణములు వస్తాయి కదా! వాటిల్లో మాఘ పౌర్ణములు మహాశక్తివంతమైనవి చెప్పవచ్చండి 4. మొత్తం అవి అంటే వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, పాల్గుణ పౌర్ణమండి. ఈ 4 పౌర్ణములు కూడా చాలా శక్తివంతమైన పౌర్ణములు. అందుకే వీటిని మహావైశాఖి, మహాకార్తీకి, మహామాఘి, మహాపాల్గుణి అని పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమిలు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి రోజులు. వీటిల్లో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటి పుణ్యదినమని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇంత శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. మరి మాఘ పౌర్ణమి రోజున కొని తెచ్చుకోవాల్సినటువంటి ఆ 2 వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు మాఘమాసంలో చేసేటువంటి స్నానం ఎంత గొప్పదో తెలిపే పురాణ కథను తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. మొత్తం మీకు అర్థమవుతుంది. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునులు అనేటువంటి క్షత్రియ వీరులు మహాష్మతి అనేటువంటి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవారు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునులు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్యా, మీ అనుగ్రహం వల్ల అనేక విశేషాలు తెలుసుకుంటిని అని మాఘమాసం యొక్క మహత్యాన్ని విని ఉండలేదు. అందువలన మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాసం యొక్క ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని చెప్పి దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుల కోరికను మన్నించి ఈ విధంగా వివరించెను. భూపాల భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైనటువంటి నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభం అగును. అందువలన అటువంటి నదులయందు స్నానం చేసి దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలం వర్ణించుటకు కూడా సాధ్యం కాదు. అందువలన మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగడమే కాక జన్మ రాహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనా సరే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మం చేసినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునులకు తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెబుతాను విను అని చెప్పి ప్రారంభించాడు. పూర్వకాలాన గంగా నదీ తీరపు ఉత్తర భాగాన భాగ్యపురం పట్టణం కలదు. అందు నివసించుచు కుబేరుల వలె ఉంటారు. ఆ నగరంలో హేమాంబరుడు అనేటువంటి ఒక వైశ్యుడు కలడు. అతను చాలా గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యం, రాసులు కలది ఉన్నవాడు. కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయి, తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ కూడా తండ్రి ఆస్తిని భాగాలు చేసుకుని పంచుకుని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసి సాగారు. ఇద్దరు కూడా చెరో ఒక ఉంపుడు గత్తెలను చేరదీసి కులభ్రష్టులై ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురగలు కక్కుతూ చనిపోతాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోతాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులు ఇద్దరూ చనిపోతారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకువెళ్తారు. చిత్రగుప్తుడు వారి జాతకాలను చూసి పెద్దవాడిని నరకంలో పడేయమన్నాడు. రెండవ వాడిని స్వర్గానికి పంపించమని చెప్తాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఈ విధంగా అంటాడు. అయ్యా, మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలం. ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాము. అయినా సరే అతనికి నరకం, నాకు స్వర్గం ఎలా ప్రాప్తించాయి అని అడుగుతాడన్నమాట. ఆ మాటలకు చిత్రగుప్తుడు, నీవు నీ వేశ్యను పరచుటకు ప్రతిదినము సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున
నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చేవాడివి. అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సు పైన పడినవి. అందువలన నువ్వు పవిత్రుడివి అయినావు. మరొక విషయం ఏంటంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మ దర్శనం చేసినచో గృహత్యాది మహాపాపాలు కూడా నశిస్తాయి. అందువలన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితం కలిగింది. అంతేకాక బ్రాహ్మణులు చెప్పించు గాయత్రి మంత్రం కూడా నీవు విన్నావు. మాఘమాసంలో గంగా నదిలోని నీరు మీ శరీరం మీద పడింది. అందువలన నీ పాపాలన్నీ నశించినందువలన నీవు స్వర్గానికి పంపించుచున్నానని చెప్పి చిత్రగుప్తుడు చెప్తాడు. ఆహా! ఏమి నా ఈ భాగ్యము! గంగాజలం నా మీద పడినంత మాత్రానే నాకు ఇంతటి మోక్షం కలిగిందా అని చెప్పి వేషకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గ లోకానికి వెళతాడు. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని చెప్పి దత్తాత్రేయుల వారు కార్త్యవీర్యార్జునులకు చెబుతారు. కాబట్టి మాఘస్నానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి. మాఘమాసంతా చేయలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజైనా సరే చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక విషయానికొస్తే మాఘ పౌర్ణమి రోజు తప్పనిసరిగా 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వస్తువులలో మొదటిది పటిక బెల్లము. పటిక బెల్లం తియ్యగా ఉంటుంది కాబట్టి పటిక బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం కూడా మధురంగా మారిపోతుందండి. పటిక బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం. అంతేకాదు పటిక బెల్లం చంద్రకారకమైనటువంటి వస్తువు. పటిక బెల్లం తెల్లగా ఉంటుంది. చంద్రునికి సంకేతం కాబట్టి పౌర్ణమి రోజున పటిక బెల్లం కొని తెచ్చుకుంటే సంపదలు తరిగిపోకుండా ఉంటాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ధనాదాయం పెరుగుతుంది. కష్టాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మధురంగా మారుతుంది. కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటిలో ఆల్రెడీ ఉన్నా సరే కొంచెం పటిక బెల్లం కొని తెచ్చుకోండి. ఆ పటిక బెల్లం కొంచెం లక్ష్మీదేవికి నివేదన చేసి మీరు ప్రసాదంగా స్వీకరించి తినండి. నోరు తీపి చేసుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇంకొక రెండవ వస్తువు ఏంటంటే నెమలీకలు. అవును. పౌర్ణమి రోజు నెమలీకలను కానీ, నెమలి ఈకల ఫోటోను కానీ ఇంటిలోనికి తెచ్చుకున్నట్లయితే సకల దేవతానుగ్రహం కలుగుతుందండి. నెమలి ఈకల గురించి అందరికీ తెలుసు. నెమలి ఈకలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మా నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. నెమలి ఈకలను ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకొని ఇంట్లో పూజలో పెట్టుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. నెమలీకలు పూజా స్టోర్‌లో దొరుకుతాయి కాబట్టి కుదిరిన వారు నెమలీకను ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా ఈరోజు ఈ 2 వస్తువుల్లో ఏ వస్తువు కొని ఇంటికి తెచ్చుకున్నా సరే లేదా 2 వస్తువులను కొని తెచ్చుకున్నా సరే మీకు 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మాఘ పౌర్ణమి రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. రేపు శనివారము మరియు పౌర్ణమి కలిసి వచ్చింది కదా! అయితే ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగు చీర కట్టుకోకూడదని చెప్పి, కట్టుకుంటే తెలియని కష్టాలు ఎదురవుతాయని చెప్పి, కుటుంబంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. మాఘమాసంలో 15వ రోజున పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అంటే సోదరుడు అన్నమాట. ఎప్పుడైతే కూడా చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడో అప్పుడే లక్ష్మీదేవికి కూడా పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది. అందుకే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ మాఘ పౌర్ణమి శనివారం వచ్చింది. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని యథావిధిగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి దానాల వలన కూడా విశేష ఫలితం కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసేటువంటి ఈ ఈ పూజ వలన శుభం కలిగి వస్తుంది. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి వీలైతే సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ చేయాలి.
లేదు అంటే ఇంటి వద్దనే స్నానం చేసుకొని ఆకుపచ్చని రంగు వస్త్రాలను కానీ, తెల్లని వస్త్రాలను కానీ ధరించాలి. ఈ మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన తిథి అండి. ముఖ్యంగా ఆడవారు ఈ రంగు బట్టలు గనక ధరిస్తే చాలా మంచిది. ఎందుకు అంటే తెలుపు మరియు ఆకుపచ్చ ప్రశాంతతకు, సంతోషానికి చిహ్నము. ఈరోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకొని చక్కగా చిరునవ్వుతో సంతోషంగా ఉన్నట్లయితే ఆ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. కనుక ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ రంగు వస్త్రాలను ధరించాలి. ఇంక రెండొక విషయం ఏంటంటే, ఈ మహామాఘి రోజున ఆడవారు నలుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలు అస్సలు యూజ్ చేయకూడదండి. ఆడవారికే కాదు మగవారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. నలుపు రంగు దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తామని అందరూ చాలామంది నలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉంటారు. కానీ అంతటి పవిత్రత కలిగినటువంటి మహామాఘి రోజు మాత్రం అస్సలు నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దు. నిజానికి నలుపు అనేది అమ్మవారికి ఇష్టం లేని రంగు. పైగా పౌర్ణమి రోజు నలుపు రంగు వేసుకోకూడదని అశుభ శకునం అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. మీ మహామాఘి రోజు అందరూ కూడా నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి. తెలుపు లేదా ఆకుపచ్చని రంగు వస్త్రాలను మాత్రమే వేసుకోవాలి. ఇలా స్నానం చేస్తే మంచి వస్త్రాలు ధరించిన తరువాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. అమ్మవారికి ఎర్రటి గాజులను లేక పచ్చటి గాజులను అమ్మవారికి సమర్పించి ఎవరైనా సరే ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి ఆ గాజులను తొడగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ప్రసాదాన్ని మీరు తిని చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పంచిపెట్టాలి. మహామాఘి రోజున ఏ చిన్న పుణ్యకార్యం చేసినా సరే దానికి కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి మంచి కార్యాలు చేసే ప్రయత్నం చేయండి. అలానే ఈరోజు మహామాఘి రోజు గుమ్మానికి 2 వైపులా కూడా పసుపు, కుంకుమలు గుమ్మానికి అలంకరించుకొని తెలుపు రంగు పుష్పాలను సమర్పించుకోవాలి. ఈరోజు గుమ్మానికి మామిడి తోరణాలను అలంకరించుకోవాలి. ఈ మామిడి తోరణాలతో పాటు వేపాకులను, చిన్న చిన్న కొమ్మలను తెచ్చి గుమ్మానికి 2 వైపులా తోరణంలాగా వేలాడదీసుకోవాలి. ఇలా గుమ్మాన్ని అలంకరించినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి తెలుసుకున్నారు కదా! మీరు కూడా ఈ మహామాఘి రోజున దుస్తుల విషయంలోనూ ఈ చిన్న చిన్న జాగ్రత్తలను వహించి అమ్మవారిని పూజించి అద్భుతమైన ఫలితాలను సంతోషించండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు గనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది.